Hello students, welcome to PRSIS Academy. Yet in another video, we will discuss about urban cooperative governance banks, especially urban cooperative banks and banking crisis, especially when it comes to governance lapses in urban cooperative banks. Recently, Reserve Bank of India has taken over the board of Mumbai-based Abhyudaya Cooperatives Bank Limited. So these are cooperative banks for a year due to poor governance standard from 2023 to 2024. RBI recently has taken over the board for cooperative bank that was based on Mumbai, and that is Abhyudaya Cooperative Bank Limited. So మనకి లాస్ట్ 1-2 years నుంచి చూసుకుంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ అండర్ వెరీ స్ట్రెస్. ఎస్పెషల్లీ చెప్పాలంటే మనకి ఒక ఎగ్జాంపుల్ కూడా మనకి పిఎంసి బ్యాంక్ కొలాప్స్ కూడా మనం చూసింటాం. పంజాబ్ ముంబై కోఆపరేటివ్ బ్యాంక్ అంటే ఇది. సో మనకి ఇది 2 years బ్యాక్ కూడా కొలాప్స్ అవ్వడం జరిగింది. ఆ టైంలో కూడా మనకి ఇది న్యూస్లో ఉండడం జరిగింది. సో ఇది మనకి GS3 ఇండియన్ ఎకానమీ, ఎస్పెషల్లీ బ్యాంకింగ్, మనకి బ్యాంకింగ్ చాప్టర్ ఉంది కాబట్టి బ్యాంకింగ్ చాప్టర్లో ఇట్ ఈస్ వెరీ రిలవెంట్. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది డైనమిక్ కాన్సెప్ట్స్ కాబట్టి సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే మనకి రీసెంట్ గా RBI హ్యాస్ అపాయింటెడ్ ఫార్మర్ చీఫ్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క చీఫ్ జనరల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతన్ని అడ్మినిస్ట్రేటర్ గా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ కి అపాయింట్ చేశారండి. అయితే ఫర్ 12 months అంటే 1 year వరకు. సో 1 year తర్వాత మళ్ళీ ప్రోగ్రెస్ చూసి కంటిన్యూ చేయడమా లేదంటే బ్యాక్ టు అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కి రిటర్న్ చేసేసేయడమా అనేది నెక్స్ట్ 1 year తర్వాత తెలుస్తుంది. అకార్డింగ్ టు RBI, ద యాక్షన్ వాజ్ నెసెసరీ బికాస్ ఆఫ్ కన్సర్న్స్ అరైజింగ్ ఫ్రమ్ అబ్జర్వ్డ్ పూర్ గవర్నెన్స్ స్టాండర్డ్స్ ఇన్ ద బ్యాంక్. సో గవర్నెన్స్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నల్ గా అవి వెరీ పూర్ ఉన్నాయి బ్యాంక్ లో. సో అందుకనే మేము స్టెప్ ఇన్ అయ్యాం. సో దట్ అడ్మినిస్ట్రేటర్ ని మేము అండర్ ఎక్స్ట్రాడినరీ కండిషన్స్ అడ్మినిస్ట్రేటర్స్ ని మేమే అపాయింట్ చేస్తున్నాం ఫర్ రెగ్యులర్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ కి. సో అందుకనే మనం ఆర్బీఐ రీసెంట్ గా మనకి డెసిషన్ తీసుకునింది. అయితే ఆన్ వాట్ బేసిస్ అంటే మనకి ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్, ఆ బ్యాంక్ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చూసుకొని దాని ప్రకారమే ఈ RBI అనేది డెసిషన్ తీసుకునింది. బ్యాంక్ ప్రాఫిట్ డిక్లైన్ షార్ప్లీ బై 78% to 3.5 crore in fiscal year ending March 31, 2021 compared to 16.22 crores in the previous fiscal year. సో మనకి బ్యాంక్ ప్రాఫిట్ కూడా డిక్లైన్ అయింది. దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ కూడా ఇక్కడ ఇచ్చారు ఇన్ఫర్మేషన్. అలాగే డిపాజిట్స్ స్టూడ్ అట్ 10,952.44 crores యాజ్ ఆఫ్ March 2021. మనకి March 21 వరకు ఇది డిపాజిట్స్, బ్యాంక్ లో టోటల్ డిపాజిట్స్. అయితే షోయింగ్ ఏ మోడెస్ట్ ఇంక్రీజ్ ఫ్రమ్ అక్కడి నుంచి మనకి 2020 నుంచి మనకి 838 నుంచి మనకి 952 వరకు చాలా మోడెస్ట్ గా ఇంక్రీజ్ అయింది కూడా చెప్పొచ్చు. అంటే డిపాజిట్స్ వాళ్ళకి బ్యాంక్ లో ఏ బ్యాంక్ అయినా డిపాజిట్స్ ఉంటేనే వాళ్ళకి ప్రాఫిట్స్ జనరేట్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటుందండి. అంటే డిపాజిట్స్ ఉంటే వాళ్ళకి లెండింగ్ కెపాసిటీ కూడా ఉంటుంది. అంటే డిపాజిట్స్ తీసుకొని బ్యాంక్స్ ఏం చేస్తారంటే లెండింగ్ ఇస్తారు. ఈ లెండింగ్ నుంచి వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి. ప్రాఫిట్స్ ఏ విధంగా వస్తుందంటే ఇంట్రెస్ట్ రూపంలో. సో మీరు నేను లేదంటే ఏదైనా కంపెనీస్, గవర్నమెంట్, బిజినెస్ ఇలాంటి లోన్స్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే రెగ్యులర్ గా మనం రీపే చేస్తుంటాం ఇంట్రెస్ట్ తో కలిపి. సో ఆ ఇంట్రెస్ట్ ద్వారా ఏంటంటే ఆ బ్యాంకింగ్ లో డిపాజిట్స్ వాళ్ళకి రెగ్యులర్ గా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటంటే తక్కువ ఉంటుంది. జనరల్ గా మనకి లోన్స్ ఇచ్చేటప్పుడు మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటారు. ఆ మార్జిన్ ఏదైతే ఉందో ఆ మార్జిన్ బ్యాంక్ యొక్క ప్రాఫిట్ అని చెప్పొచ్చు మనం జనరల్. అయితే మనకి కోఆపరేటివ్ బ్యాంక్స్ చూసుకుంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇవి కూడా జనరల్ బ్యాంక్ ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఇవి కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ ఆర్ ఓన్డ్ అండ్ కంట్రోల్డ్ బై దేర్ మెంబర్స్. సో మనకి ఇక్కడ మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఓనర్స్ అండ్ మెంబర్స్ రెండు ఒకటే ఉంటారండి. సో హు ఆర్ ఆల్సో కస్టమర్స్ ఆఫ్ ద బ్యాంక్. బ్యాంక్స్ యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్సే వాళ్ళ మేనేజ్మెంట్ తో కూడా ఉంటారు. So it is an institution established cooperatively to deal with an ordinary banking business. So general గా ఆర్డినరీ బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకునేదానికి ఒక కోఆపరేటివ్ మాదిరిగా బ్యాంక్స్ స్టార్ట్ చేశారు. అయితే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ ఫౌండెడ్ బై కలెక్టింగ్ ఫండ్స్ త్రూ షేర్స్ ద్వారా కానీ లేదంటే యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ద్వారా కానీ లేదంటే గ్రాంటింగ్ లోన్స్ ద్వారా కానీ ఇది వర్క్ అవుతుంది కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది. దే ఆర్ రిజిస్టర్డ్ అండర్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ఆఫ్ ద స్టేట్. రెస్పెక్టివ్ స్టేట్ ఏ స్టేట్ అయితే ఉందో ఆ స్టేట్ లో కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ఉంటుందండి. కన్సర్న్ విత్ ద మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్. ఇప్పుడు
మనకి పంజాబ్, మహారాష్ట్ర పిఎంసి బ్యాంక్ ఉంది. ఈ పిఎంసి బ్యాంక్ ఏంటంటే 2 స్టేట్స్ లో ఉంది కాబట్టి దే విల్ కమ్ అండర్ దిస్ యాక్ట్, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్. సో దే ఆర్ గవర్నర్ అండర్, జనరల్ గా ఇవి కూడా బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం, అలాగే బ్యాంకింగ్ లాస్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1955 ప్రకారం ఇవి వర్క్ చేస్తాయండి కోఆపరేటివ్ బ్యాంక్స్. సో మనకి మేజర్ గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్ ఆఫ్ రెస్పెక్టివ్ యాక్ట్ ఒకటి, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002, అలాగే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 అండ్ బ్యాంకింగ్ లాస్ కోఆపరేటివ్స్ కు సంబంధించిన యాక్ట్ 1955. ఇవి మనకి మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సిన యాక్ట్స్. అయితే వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్? అయితే ఓనర్షిప్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ ఓన్డ్ బై దేర్ మెంబర్స్. వాళ్ళలో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో బ్యాంకు వాళ్ళు మాత్రమే ఓన్ చేసుకుంటారు. హూ ఆర్ ఆల్సో ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ద బ్యాంక్. ఆ బ్యాంక్ యొక్క షేర్ హోల్డర్స్ కూడా వాళ్ళే ఉంటారు. కస్టమర్సే వాళ్ళ మేనేజ్మెంట్ అని చెప్పుకోవచ్చు సింపుల్ గా. అలాగే కంట్రోల్, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ కంట్రోల్డ్ బై దేర్ మెంబర్స్ హూ ఎలెక్ట్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఆఫ్ ద బ్యాంక్. సో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళే డెసిషన్ కూడా తీసుకుంటారు. అంటే బోర్డు మెంబర్స్ ఎలక్ట్ చేసుకోవడం కానీ, లేదంటే ఏదైనా డెసిషన్ మేకింగ్ అంటే బ్యాంకింగ్ సంబంధించిన డెసిషన్ మేకింగ్ కూడా తీసుకోవడానికి వీళ్ళకే కంట్రోల్ ఉంటుంది. తర్వాత ప్రాఫిట్స్, వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ కూడా ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ మెంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివిడెండ్స్. డివిడెండ్స్ రూపంలో వీళ్ళకి ఏంటంటే వాళ్ళ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కోఆపరేటివ్ బ్యాంక్ మెంబర్స్, ఆ మెంబర్స్ కే ప్రాఫిట్స్ ఉంటాయి. అలాగే సర్వీసెస్, వీళ్ళు ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు? జనరల్ గా బ్యాంక్స్ ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయండి మనకి? సేవింగ్స్ అకౌంట్స్ కానీ, లేదంటే స్మాల్ లోన్స్ కానీ, లేదంటే ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కానీ. సో ఇలాంటివి సర్వీసెస్ మనకి ప్రొవైడ్ చేస్తాయి. ఈ సర్వీసెస్ కూడా టైం టు టైం మనకు చేంజ్ అవుతుంటాయండి. అంటే బేస్డ్ ఆన్ కస్టమర్స్ రిక్వెస్ట్ కానీ, లేదంటే సిచ్యువేషన్స్, మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్స్ అండ్ కాంపిటీషన్ ప్రకారం కూడా సర్వీసెస్ కూడా సమ్ టైమ్స్ చేంజ్ అవుతుంటాయి. జనరల్ గా బేసిక్ సర్వీసెస్ వచ్చి ఇవి మనకి. అలాగే కమ్యూనిటీ ఫోకస్, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆఫన్ స్ట్రాంగ్లీ ఫోకస్ ఆన్ సర్వింగ్ దేర్ లోకల్ కమ్యూనిటీస్ నీడ్స్. వాళ్ళ లోకల్ కమ్యూనిటీ అంటే ఏ ఏరియాలో ఉన్నారో ఆ లోకల్ కమ్యూనిటీస్ యొక్క నీడ్స్ ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి. అలాగే ప్రమోటింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్, వాళ్ళకి లోన్స్ ఇవ్వడం ద్వారానో, లేదంటే వాళ్ళకు బ్యాంకింగ్ హ్యాబిట్స్ నేర్పించడం వల్ల సేవింగ్స్ అకౌంట్స్ ద్వారా. సో మనకి అక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా వీళ్ళు మెయిన్ గా ఫోకస్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే ఎథికల్ వాల్యూస్, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ గైడెడ్ బై ద కోఆపరేటివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ, ఈక్వాలిటీ, సాలిడారిటీ అండ్ దే ఎయిమ్ టు ఆపరేట్ ఎథికల్లీ అండ్ సస్టైనబుల్లీ. ఇది జనరల్ గా ఎథికల్ గా ఏదైనా బ్యాంక్స్ రన్ చేసే కోర్ ప్రిన్సిపల్స్ అని చెప్పొచ్చు. కాకపోతే మనకి ఇక్కడ కంట్రోల్, ఓనర్షిప్, కంట్రోల్, ప్రాఫిట్స్, వీటి 3 వల్లే మేజర్ గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటనేది మనం డిస్కస్ చేసుకుందాం. అయితే మనకి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, అలాగే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇవి కూడా ఉంటాయండి మేజర్ గా. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ ఆర్ ఆర్గనైజ్డ్ అండ్ ఆపరేటెడ్ కోఆపరేటివ్లీ ఇన్ ద అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్ లోను, అలాగే సెమీ అర్బన్ ఏరియాస్. ఇప్పుడు మనకి ఇది విలేజ్ అనుకోండి, సో విలేజ్ కి అడ్జసెంట్ గా ఉన్న సెమీ అర్బన్ ఏరియాస్, దాని తర్వాత లార్జ్ అర్బన్ ఏరియాస్. సో విలేజ్, సెమీ అర్బన్, అర్బన్ ఏరియాస్. సో వీళ్ళకి కోఆపరేటివ్ బ్యాంక్ సిస్టమ్ ఉంది ఇండియాలో. అయితే ఇన్ 2021 ఆర్బీఐ అపాయింటెడ్ ఏ కమిటీ, కమిటీ నేమ్ కూడా మనకి ఇంపార్టెంట్, ఎన్ఎస్ విశ్వనాథన్ కమిటీ, దట్ సజెస్టెడ్ ఏ 4-tier స్ట్రక్చర్ ఫర్ ద అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో బేస్డ్ ఆన్ డిపాజిట్స్, వాళ్ళు తీసుకునే డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ లో, ఆ డిపాజిట్స్ ని బట్టి వాళ్ళని టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 కింద డివైడ్ చేశారు. మనకి 100 crores వచ్చి ఫస్ట్ టైర్, అంటే అప్ టు 100 crores వరకు ఉన్న డిపాజిట్స్ అయితే టైర్ 1 బ్యాంకింగ్ అంటారు దాన్ని. తర్వాత 100 to 1000, 1000 to 10,000, 10,000 అబోవ్ అంటే ఇది టైర్ 4 అండి. ఈ టైర్ 4 అనేది మేజర్ గా మనకి పిఎంసి కొలాప్స్ అయిన బ్యాంక్ తర్వాత మేజర్ గా రికమెండేషన్స్ కూడా తీసుకోవడం జరిగింది ఆర్బీఐ కూడా. ఆ ఆర్బీఐ రికమెండేషన్స్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం మనం. అయితే ఇష్యూస్ ఏమున్నాయి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో చూసుకుంటే, సమ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ టు హ్యావ్ వీక్ గవర్నెన్స్ స్ట్రక్చర్ అండ్ ఇన్అడిక్వేట్ ఇంటర్నల్ కంట్రోల్స్. ఇంటర్నల్ కంట్రోల్స్ కూడా చాలా ఇన్అడిక్వేట్ గా ఉన్నాయి, అలాగే వీక్ గవర్నెన్స్ స్ట్రక్చర్ ఉందని కూడా చెప్తున్నారు. విచ్ హ్యాస్ లెడ్ టు ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అండ్ ఫ్రాడ్ ఇన్ సమ్ కేసెస్. ఈ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అండ్ ఫ్రాడ్ కి సంబంధించిందే మనకు మేజర్ గా పిఎంసి కేసు కూడా అండి. సో పిఎంసి కేసులో ఈవెన్ బ్యాంక్ రన్ అవుతుందని కూడా చాలా వరకు డిపాజిట్స్ ఎవరైతే డిపాజిట్ చేసి ఉంటారో వాళ్ళు ఇమీడియట్ గా విత్డ్రాల్ చేసుకోవడం కూడా జరిగింది ఈ బ్యాంక్ రన్ టైమ్స్ లో. ఫర్ ఇన్స్టాన్సెస్ 1 member 1 vote పాలసీ, దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మే లీడ్ టు గవర్నెన్స్ ఛాలెంజెస్
పొటెన్షియల్ ఇంపాక్టింగ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. వీటి వల్ల ఏంటంటే డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది ఇంపాక్ట్ అవుతుందని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే ద కొలాప్స్ ఆఫ్ పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ ఇన్ 2019. సో బిఫోర్ లాక్డౌన్ ముందే మనకి ఇది కొలాప్స్ అవడం జరిగింది. వాస్ ప్రైమర్లీ అట్రిబ్యూటెడ్ టు ఫ్రాడలెంట్ యాక్టివిటీస్ అండ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్. ఈ 2 రీజన్స్ వల్లనే ఆ బ్యాంక్ అనేది కొలాప్స్ అవ్వడం జరిగింది. సో ఇది వీక్ గవర్నెన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. అలాగే ల్యాక్ ఆఫ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. మెనీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మేనేజ్డ్ బై అమెచ్యూర్ అండ్ అన్‌ట్రైన్డ్ ఇండివిజువల్స్. సో వాళ్ళకి ఎటువంటి బ్యాంకింగ్ నాలెడ్జ్ లేకపోయినా జనరల్‌గా కోఆపరేటివ్ బ్యాంక్స్‌లో మనం మెంబర్స్ మీ దగ్గర గాని, మా దగ్గర గాని డబ్బులున్నా కూడా వాళ్ళెళ్లి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్‌లో ఒక కోఆపరేటివ్ సొసైటీస్ కింద యాక్ట్ కింద మనం ఒక బ్యాంక్‌ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు కాబట్టి, సో అందరికీ బ్యాంకింగ్ నాలెడ్జ్ ఉండాలని రూల్ ఏం లేదు కాబట్టి, సో అన్‌ట్రైన్డ్ ఇండివిజువల్స్ కూడా ఈ మేనేజ్మెంట్‌లో ఉంటారు కాబట్టి ఇది కూడా ల్యాక్ ఆఫ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు. హూ మే నాట్ హావ్ నెసెసరీ స్కిల్స్. వాళ్ళకి కావాల్సిన బ్యాంకింగ్ స్కిల్స్ అండ్ ఎక్స్‌పర్టైజ్ టు మేనేజ్ ద బ్యాంక్ ఎఫెక్టివ్‌లీ. బ్యాంక్‌ని ఎఫెక్టివ్‌గా మేనేజ్ చేసేదానికి ఈ స్కిల్స్ కూడా ఉండవు కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కింద చెప్పొచ్చు. తర్వాత ల్యాక్ ఆఫ్ కాంప్లయన్స్ విత్ రెగ్యులేటరీ నార్మ్స్. మనకి ఆర్‌బీఐ ఏం చేస్తదంటే జనరల్‌గా బ్యాంక్స్ గాని, అర్బన్ కోఆపరేటివ్స్ గాని, లేదంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ గాని వీళ్ళకి రెగ్యులర్‌గా వాళ్ళ బ్యాంకింగ్ హెల్తీ కండిషన్స్‌ని బట్టి రెగ్యులర్‌గా రెగ్యులేటరీ నార్మ్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటదండి. ఈ రెగ్యులేటరీ నార్మ్స్ కూడా చాలా వరకి కాంప్లయన్స్ అంటే ఫాలో కారు చాలా వరకు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. సమ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ నాన్ కంప్లైంట్ విత్ రెగ్యులేటరీ నార్మ్స్. ఇవి రెగ్యులేటరీ నార్మ్స్‌ను పెద్దగా పట్టించుకోరు. సచ్ యాస్ రూల్స్ రిలేటెడ్ టు క్యాపిటల్ అడెక్వసీ. మీరు ఎంత క్యాపిటల్ మీరు అడిక్వేట్‌గా మీరు స్టోర్ చేసుకోవాలి అంటే హోల్డ్ చేసుకోవాలి. అలాగే అసెట్ క్లాసిఫికేషన్. అసెట్ క్లాసిఫికేషన్ ఏందంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కాకముందు అసెట్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. సో ఈ అసెట్ క్లాసిఫికేషన్ కూడా ఇటువంటి దానికి సంబంధించిన రూల్స్ కూడా వీళ్ళు ఫాలో అవ్వరు. అలాగే ప్రొవిజనింగ్. ప్రొవిజనింగ్ అంటే మనకు కుషనింగ్ అని చెప్పొచ్చు. అంటే వన్స్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అయిన తర్వాత రిమైనింగ్ లాసెస్ అక్కర్ చేసుకునే దానికి మనకు టైర్ 1 క్యాపిటల్, టైర్ 2 క్యాపిటల్ ఇలాంటి క్యాపిటల్స్‌కి సంబంధించిన రూల్స్ కూడా వీళ్ళు రెగ్యులర్‌గా ఫాలో కారు. ఇన్ జూలై 2023 వెరీ రీసెంట్‌గా ఆర్‌బీఐ హాస్ క్యాన్సెల్డ్ ద బ్యాంకింగ్ లైసెన్స్ ఆఫ్ అడూర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఆఫ్ కేరళ. కేరళకి సంబంధించిన దీని లైసెన్స్ బ్యాంక్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. దీనికి ఓన్లీ రోల్ వచ్చి మనకి ఆర్‌బీఐ మెయిన్ అథారిటీ ఉంటదండి. బ్యాంక్‌కి లైసెన్స్ ఇవ్వడం గాని, లేదంటే క్యాన్సిల్ చేయడం గాని అండర్ ఎక్స్ట్రార్డినరీ కండిషన్స్. అలాగే మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ ఇన్ ధారవాడ. ధారవాడ అంటే కర్ణాటకలో ఉంది. మనకు ధారవాడ దూద్‌పేట కూడా ఫేమస్ అండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి దూద్‌పేట్. దీనికి జీఐ ట్యాగ్ కూడా ఉంది. జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. అలాగే కాంపిటీషన్ ఫ్రమ్ అదర్ బ్యాంక్స్. సో జనరల్‌గా మనకు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏంటంటే వెరీ లిమిటెడ్ స్కేల్ అంటే ఒక ఏరియాలోనే వర్క్ చేసేదానికి ఎక్కువ స్కోప్ ఉంటది కాబట్టి వీళ్ళకి స్కోప్ అంటే బ్యాంకింగ్ మనకి ఎక్స్టెండ్ చేసుకునే దానికి చాలా వరకి ఛాన్సెస్ తక్కువుంటాయి. సో ఇక్కడ మనకేంటంటే అర్బన్ కోఆపరేటివ్స్ ఫేస్ కాంపిటీషన్ ఫ్రమ్ అదర్ బ్యాంక్స్ ఎస్పెషల్లీ లార్జ్ పబ్లిక్ సెక్టార్ అండ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్. మనకు ఆల్రెడీ చాలా పెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. మనకి డొమెస్టికల్లీ సిస్టమాటిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ డీ-సిప్స్ కూడా ఉన్నాయండి. అలాగే డొమెస్టికల్లీ సిస్టమాటిక్ ఇన్సూరెన్స్ కంపెనీస్ డీ-6 కూడా ఉన్నాయి. సో ఇవేంటంటే చాలా పెద్ద బ్యాంకింగ్ అనేది ఏంటంటే ఫైనాన్షియల్ సిస్టమ్‌కి ఒక బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. బ్యాంక్స్ కొలాప్స్ అయితే కంప్లీట్‌గా ఎకనామిక్ సిస్టమే కొలాప్స్ అయిపోతది. సో మేజర్‌గా మనకి డిపాజిట్స్ గాని, లేకపోతే సేవింగ్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ గాని మనం మేజర్‌గా మనకి బ్యాంక్స్ నుంచే మనం ఎక్కువ డిపెండ్ అవుతాం. ఎందుకంటే మనకి ఇండియాలో ఇంకా స్టాక్ మార్కెట్ నుంచి క్యాపిటల్ రైజ్ చేసుకునే అంత ఆహ్, నాలెడ్జ్ గాని లేదంటే ప్రాబబిలిటీ గాని ప్రస్తుతానికైతే లేదు. సో మనం కంప్లీట్‌గా ఫైనాన్షియల్ సిస్టమ్‌లో మేజర్‌గా మన బ్యాంక్స్ రోలే ప్లే చేస్తాయి కాబట్టి ఇవి బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఏ బ్యాంకింగ్ సిస్టమ్‌కైనా. సో ఇక్కడ మనకి ప్రైవేట్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ రోల్ కూడా ఉంటది కాబట్టి వాటి నుంచి కాంపిటీషన్ కూడా ఇవి ఎదుర్కోలేవు జనరల్‌గా. విచ్ హావ్ వైడర్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అండ్ బెటర్ యాక్సెస్ టు రిసోర్సెస్. సో వీళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ గాని, సర్వీసెస్ గాని మీరు ఈవెన్ మీ దగ్గర ఉన్న ఒక మొబైల్ అప్లికేషన్ తీసుకోండి. మనకి ఏదైనా ఒక బ్యాంక్‌కి సంబంధించింది. దాంట్లో ఉన్న ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అలాగే ఒక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్‌లో వాళ్ళు ప్రొవైడ్ చేసే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ చూసుకోండి. యూ మే ఫైండ్ డిఫరెన్సెస్. మనకి అక్కడ డిఫరెన్సెస్ కూడా తెలుస్తది. అలాగే మనకి లిమిటెడ్ యాక్సెస్ టు క్యాపిటల్. అర్బన్ కోఆపరేటివ్స్ హావ్ లిమిటెడ్ యాక్సెస్ టు క్యాపిటల్ విచ్ లిమిట్స్ దేర్ ఎబిలిటీ టు ఎక్స్‌పాండ్ అండ్ మోడర్నైజ్ దేర్ ఆపరేషన్. సో మనకి ఇక్కడ క్యాపిటల్ కూడా వెరీ లిమిటెడ్ యాక్సెస్ ఉంటది కాబట్టి ఆ క్యాపిటల్‌ని బట్టే వాళ్ళు ఎక్స్‌పాండ్ చేసుకోవాల్సొస్తది. సో ఇక్కడ మనకి క్యాపిటల్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ ఎక్స్‌పాన్షన్ కూడా తగ్గిపోతది. అలాగే బ్యాంకింగ్ మోడర్నైజేషన్ కూడా వాళ్ళు చేసుకునే దానికి పాసిబిలిటీ ఉండదు కాబట్టి వెరీ లో మనకి లిమిటెడ్ యాక్సెస్ టు క్యాపిటల్ ద్వారా.
అలాగే ఓవర్ 50% ఆఫ్ అర్బన్ కోఆపరేటివ్స్ బ్యాంక్ హ్యావ్ లెస్ దాన్ 100 crore డిపాజిట్స్. మనకి 50% అర్బన్ కోఆపరేటివ్స్ బ్యాంక్స్ చూసుకుంటే వాళ్ళ టోటల్ డిపాజిట్ చూసుకుంటే 100 crores కంటే తక్కువే ఉంది. మోస్ట్ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్ స్టెమ్ బికాస్ ఆఫ్ దేర్ టినీ సైజ్. బ్యాంక్ యొక్క సైజు జనరల్ గా మనకు కూడా డౌట్స్ వస్తుంటాయి బ్యాంక్ వెళ్ళినప్పుడు. ఎక్కడో ఒక స్ట్రీట్ లోనో లేకపోతే ఒక కార్నర్ లోనో ఏదో ఒక చిన్న బ్యాంక్ ఉంటుంది. సమ్ టైమ్స్ మనం కూడా అనుకుంటుంటాం ఈ బ్యాంక్స్ నిజంగానే ఉన్నాయా లేకపోతే ఊరికే ఫర్ నేమ్ సేక్ బ్యాంక్స్ ఉన్నాయని కూడా మనం ఒకసారి సెర్చ్ చేసుకుంటూ ఉంటాం. సో అలాంటి డౌట్స్ మనకి చాలా చిన్న సైజులో ఉండడం బట్టి వాళ్ళ ఆపరేషన్స్ కూడా మనకి సమ్ టైమ్స్ ఏంటంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. which doesn't allow them to deploy requisite resources in either manpower or in technology. సో వాళ్ళకి అక్కడ డిపాజిట్స్ తక్కువ కాబట్టి వాళ్ళ ఎర్నింగ్ కెపాసిటీ కూడా తక్కువ. సో అటువంటిప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు జనరల్ గా మ్యాన్ పవర్ ని రిక్రూట్ చేసుకునేదానికి, అంటే బ్యాంకింగ్ జాబ్స్ రిక్రూట్ చేసుకునేదానికి కానీ, లేదంటే టెక్నాలజీ ఆల్రెడీ ఉన్న టెక్నాలజీకి వీళ్ళు అప్గ్రేడ్ అవ్వడానికి కానీ ఏదైనా మనీతో నీడ్ కాబట్టి, సో మనకి అక్కడ మనీ అనేది చాలా వరకు డిపాజిట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనకి చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అవన్నీ డిప్లాయ్ చేసుకోవాలంటే చాలా టైం తీసుకుంటది అండ్ కాస్ట్ ఆఫ్ మనీ కూడా ఇన్కర్ అవుతుంది కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పొచ్చు. అలాగే హై నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్పిఏ రేషియో. రీసెంట్లీ ఆర్బీఐ గవర్నర్ హైలైటెడ్ 8.7 గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రేషియో ఇన్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. సో మనకి 8.7% ఉందంట గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, అంటే ఎన్పిఎస్ మొండి బకాయిలు అంటాం కదా. సో ఇవి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో మనకి 8.7% వరకు ఉన్నాయి. RBI has revoked the license of several urban cooperative banks due to their unsatisfactory financial health. ఈ రీజన్ వల్లనే చాలా లైసెన్సెస్ ని ఇప్పటి వరకు RBI has revoked, అంటే తీసేయడం కూడా జరిగింది. The central bank has cancelled license of 54 urban cooperative banks since financial year 2016 because of poor financial performance. సో ఇప్పటి వరకు 54 బ్యాంకులకు లైసెన్స్ తీసేయడం జరిగింది. అది కూడా RBI తీసేయడం, అంటే ఆర్బీఐకి మాత్రమే ఉంటది ఆ పవర్. డ్యూయల్ రెగ్యులేషన్ ఛాలెంజెస్ అడ్రస్డ్. ఇక్కడ మనకి లిమిటెడ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ లీడ్స్ టు ఇష్యూ ఆఫ్ డ్యూయల్ రెగ్యులేషన్. ఎందుకంటే ఆర్బీఐ ఇక్కడ మనకి ఆర్బీఐ కూడా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ లో మనకి ఆర్బీఐ అనేది కూడా మేజర్ రోల్ ఉంటుంది, అంటే బ్యాంక్స్ రెగ్యులేట్ చేసిన దానికి. అలాగే అండ్ ద రెస్పెక్ట్ టు స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అంటే మన కోఆపరేటివ్స్ స్టేట్ యాక్ట్స్ ఉన్నాయి కదా, దీని ప్రకారం ఏంటంటే ఏ స్టేట్ లో ఉంటే ఆ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇంటర్ఫిరెన్స్ ఉంటుంది బ్యాంకింగ్ ఆపరేషన్స్ లో. సో ఇక్కడ మనకి హైలీ పొలిటిసైజ్డ్ అని కూడా చెప్పొచ్చు దీన్ని, హైలీ పొలిటిసైజ్డ్ కాబట్టి ఈ ఛాలెంజెస్ ని మనం అడ్రస్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే డ్యూయల్ రెగ్యులేషన్ లేకుండా సింగిల్ రెగ్యులేషన్ తీసుకోవాల్సి వస్తుంది. దేర్ ఈస్ ఆఫన్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ యాజ్ హూ హ్యాస్ ఓవర్ సైట్ ఓవర్ దీస్ బ్యాంక్స్. మనకు సమ్ టైమ్స్ కన్ఫ్యూజ్ అవుతుంటాం, ఆర్బీఐ లేదంటే స్టేట్ గవర్నమెంట్సా, అంటే డ్యూయల్ రెగ్యులేషన్ ఉంది కాబట్టి ఎవరి కంట్రోల్లో ఈ బ్యాంక్స్ ఉంటాయి అనేది మనకు కూడా ఒక ప్రాపర్ క్లారిటీ ఉండదు కాబట్టి సో ఈ డ్యూయల్ రెగ్యులేషన్ ఛాలెంజెస్ కూడా అడ్రస్ చేయాల్సి వస్తుంది. అలాగే మనకి 2021లో ఎన్ఎస్ విశ్వనాథన్ కమిటీ కూడా సజెస్ట్ చేశారండి, అంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ప్రైమరీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి. అయితే ఇతను ఫార్మర్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా వర్క్ చేశారు. దీంట్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే మేజర్ గా క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో. దీని గురించి మనం ఆల్రెడీ వీడియో చేసాం, సిఆర్ఏఆర్, దీన్నే కార్ అని కూడా పిలుస్తారు. ఫ్లెక్సిబుల్ రేంజింగ్ ఫ్రమ్ 9% to 15% ఫర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఏవైతే ఉన్నాయో ఈ టైర్ 1, టైర్ 2, టైర్ 3 వరకు 9 to 15% వరకు ఎక్కడైనా వాళ్ళు చెప్పచ్చు, అంటే ఇంత పర్సెంటేజ్ మీరు క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ తీసుకోవాలని. బట్ ఈ టైర్ 4 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే 10,000 crores అబోవ్ ఉంటాయో ఇవి మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా వాళ్ళు చెప్పిన క్యాపిటల్ రిస్క్ వెయిట్ అసెట్స్ రేషియోని ఖచ్చితంగా ఫాలో చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే లార్జ్ సైజ్డ్ బ్యాంక్స్ ఆర్ మ్యాండేటెడ్ టు మెయింటైన్ హయ్యర్ క్యాపిటల్ అండర్ దిస్ ఫ్రేమ్వర్క్. ఈ హయ్యర్ క్యాపిటల్ అంటే మనకు 15% పెట్టుకోవచ్చు జనరల్ గా. రిమైనింగ్ టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఏంటంటే 9% నుంచి 15% లోపల ఎంతైనా, ఎంత చెప్తే అంత తీసుకోవాల్సి వస్తుంది. అలాగే సెపరేట్ సీలింగ్ ఫర్ లోన్స్, ప్రిస్క్రైబ్డ్ సెపరేట్ సీలింగ్స్ ఫర్ హోమ్ లోన్స్ కి ఒక సీలింగ్ ఉంటుంది, అంటే ఇంత పర్సెంటేజ్ వరకు ఇవ్వాలని. లోన్స్ అగైనెస్ట్ గోల్డ్ ఆర్నమెంట్స్, మనం బంగారం లోన్ తీసుకుంటాం కదా ఇలాగే. అండ్ అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే వితౌట్ ఎనీ కొలాటరల్, అంటే ఎటువంటి ప్రాపర్టీ మనం ఇవ్వకుండా బ్యాంక్ కి లోన్స్ తీసుకోవడం. జనరల్గా ఇదేంటంటే క్రెడిట్ కార్డ్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ ఇవి. సో వీటన్నిటికి కూడా సీలింగ్ ఉంది. సీలింగ్ అంటే ఎంత పర్సెంటేజ్ బ్యాంక్స్ ఇవ్వాలా అనేది కండిషన్స్ ఉంటాయి ఫర్ డిఫరెంట్ యూసీబీ కేటగిరీస్. అది కూడా మనకి 4 types ఆఫ్ యూసీబీస్ ఉన్నాయి కాబట్టి 4 types ఆఫ్ యూసీబీకి
డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అంటే డిఫరెంట్ సీలింగ్స్ కూడా ఉంటాయి. అలాగే కన్సాలిడేషన్ అప్రోచ్ రికమెండెడ్ దట్ ఆర్బీఐ షుడ్ టేక్ లార్జ్లీ న్యూట్రల్ స్టాన్స్ టు వాలంటరీలీ కన్సాలిడేషన్ బట్ సజెస్టెడ్ మ్యాండేటరీ మెజర్స్ ఫర్ యూసీబీస్ నాట్ మీటింగ్ ప్రుడెన్షియల్ రిక్వైర్మెంట్స్. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ప్రుడెన్షియల్ నామ్స్ అంటే యాజ్ పర్ ఆర్బీఐ రెగ్యులేషన్స్ ప్రకారం ఏవైతే ఫాలో కాకుండా రెగ్యులర్గా ఉంటాయో, అంటే ఇర్రెగ్యులర్గా ఉంటాయో అటువంటి వాటిని మెజర్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటది కన్సాలిడేషన్ అప్రోచ్ కింద. ఇదేంటంటే జనరల్ గా న్యూట్రల్ స్టాన్స్ తీసుకోమని చెప్తుంది ఈ విశ్వనాథన్ కమిటీ. అంటే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఆర్బీఐ న్యూట్రల్ స్టాన్స్ తీసుకోవాలా, వాలంటరీ కన్సాలిడేషన్ తీసుకోవాలి. అంటే ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. అంటే కొద్ది రోజులు టైం ఇచ్చిన తర్వాత, లేదంటే మేనేజ్మెంట్ చేంజ్ చేసిన తర్వాత కూడా సేమ్ సిచ్యువేషన్ అలాగే మనకు అరైజ్ అయితే అప్పుడు మనకి మెజర్ బ్యాంకింగ్ మెజర్స్ మనకు ఆల్రెడీ బ్యాంక్స్ మెజర్ కూడా అయ్యాయి కదా. లాస్ట్ 5-10 ఇయర్స్ నుంచి చాలా బ్యాంక్స్ కూడా మెజర్స్ అయ్యాయి. సిమిలర్ గా మనకు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా మెర్జ్ చేయమని చెప్పి ఇదే సజెస్ట్ చేస్తుంది. అలాగే రెజల్యూషన్ ఆఫ్ యూసీబీ సజెస్టెడ్ దట్ ఆర్బీఐ అండర్ ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కెన్ ప్రిపేర్ స్కీమ్స్ ఫర్ కంపల్సరీ అమాల్గమేషన్ ఆర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ అర్బన్ కోఆపరేటివ్స్ బ్యాంక్స్ వెన్ వాలంటరీ యాక్షన్స్ ఆర్ ఇన్సఫిషియంట్. సో ఇదేంటంటే రెజల్యూషన్స్ ఆర్బీఐ తీసుకుంటుంది. ఎందుకంటే ఇది కూడా మనకి ఇక్కడ ఆర్బీఐ కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి త్రూ ఆర్బీఐ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం అంటే ఇట్ కెన్ ప్రిపేర్ స్కీమ్స్, అంటే ఈ ఆర్బీఐ అనేది స్కీమ్స్ ని ప్రిపేర్ చేస్తుంది ఫర్ కంపల్సరీ అమాల్గమేషన్ అంటే మెర్జ్ చేసేదానికి, అలాగే రీకన్స్ట్రక్షన్ ఆఫ్ యూసీబీస్ అలాగే రీకన్స్ట్రక్ట్ చేసేదానికి, అంటే ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని రీకన్స్ట్రక్ట్ చేసేదానికి. అది ఎప్పుడు వెన్ వాలంటరీ యాక్షన్స్ ఆర్ ఇన్సఫిషియంట్. ఆ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాలంటరీగా తీసుకున్న డెసిషన్స్ సఫిషియంట్ కాదని అనిపించినప్పుడు అప్పుడు స్కీమ్స్ తయారు చేస్తుంది ఏది ఆర్బీఐ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద. సో ఇది రెజల్యూషన్ ఆఫ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అలాగే సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్ వర్క్, అలాగే మనకి ఆర్బీఐ మెజర్స్ ఇంట్రడ్యూస్ ఆఫ్టర్ కొలాప్స్ ఆఫ్ పిఎంసి కోఆపరేటివ్ బ్యాంక్స్ కొలాప్స్ అయిన తర్వాత మనకి మేజర్ గా 2 టైప్స్ మనకి మెజర్స్ ఇచ్చారండి. 4 టైర్ స్కేల్ బేస్డ్ రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్, అంటే లార్జ్ సైజ్ మనం ఫస్ట్ లోనే చూసుకున్నాం. టైర్ 1 అంటే 100, టైర్ 2 అంటే 100 నుంచి 1000, తర్వాత డిఫరెన్స్ ఉన్నాయి కదా. తర్వాత 1000 నుంచి 10,000 పైన ఉన్నట్టు ఏమో టైర్ 4 స్ట్రక్చర్ బ్యాంక్స్ అండి. ఈ టైర్ 4 స్ట్రక్చర్ బ్యాంక్స్ కి ఏంటంటే లార్జ్ సైజ్డ్ బ్యాంక్స్ ఆర్ మ్యాండేటెడ్ టు మెయింటైన్ హయ్యర్ క్యాపిటల్ అంటే 15%. Priority sector lending target for urban cooperative banks. Urban cooperative banks must achieve priority sector lending. So, priority sector lending. ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ ఏంటంటే 75% ఆఫ్ దేర్ లోన్ షుడ్ బి ప్రయారిటీ సెక్టర్. అంటే ఈ ప్రయారిటీ సెక్టర్ ఎవరు? ఆర్బీఐ డిఫైన్ చేస్తుంది. ఈ ఆర్బీఐ డిఫైన్ జనరల్గా ఏంటంటే ఎడ్యుకేషన్ కానీ, లోన్స్ కానీ, అంటే స్మాల్ స్కేల్ లోన్స్ కానీ ఇలాంటివి మనకి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ లిస్ట్ లో ఉంటుందండి. ఈ ప్రయారిటీ సెక్టర్ అనేది బై 2026 కల్లా దే హ్యావ్ టు అచీవ్ 75% అని చెప్పి వాళ్ళకి మ్యాండేట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే అర్బన్ కోఆపరేటివ్స్ బ్యాంక్స్ హూ ఆర్ లార్జ్లీ ఆపరేటెడ్ ఆన్ టైర్ 4 స్కేల్లో ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ బ్యాంకింగ్ క్రైసిస్, ఎస్పెషల్లీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ క్రైసిస్, అలాగే ఎన్ విశ్వనాథన్ కమిటీ సజెషన్స్ ఏవి ఇచ్చారు, దానికి సంబంధించిన మనకి ఇష్యూస్ ఏమున్నాయి అర్బన్ కోఆపరేటివ్స్ బ్యాంక్స్ లో, అలాగే డిఫరెన్స్ అర్బన్ కోఆపరేటివ్స్ బ్యాంక్స్ ఏంటి, అలాగే వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అంటే ఎవరు ఓన్ చేసుకుంటారు, ఎవరు కంట్రోల్, ఎవరు ప్రాఫిట్స్, అలాగే మనకి ఏ యాక్ట్స్ కింద ఇవి మేజర్ గా వర్క్ చేస్తాయి అనేది ఇది ఎవ్రీథింగ్ అబౌట్ ఇదండి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ గవర్నెన్స్ ల్యాప్సెస్ ఇన్ రీసెంట్ టైమ్స్. అయితే ఇది మనకి ఇండియన్ ఎకానమీ జిఎస్ పేపర్ 3లో క్లియర్ గా ఉంది. బ్యాంకింగ్ సెక్టార్స్ క్రైసిస్ కానీ, లేదంటే బ్యాంకింగ్ సెక్టర్ రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ ద వీడియో, subscribe to YouTube channel PRS IAS Academy, and also comment if you have any doubts on these subjects. You are always welcome to free to do that. Happy learning. Thank you.